భూమధ్యరేఖ ప్రాంతంలో మధ్యాహ్న వేళల్లో కురిసే సంవహన వర్షపాతానికి కారణమైన పవనాలు. భూమధ్యరేఖ ప్రాంతంలో మధ్యాహ్న వేళల్లో కురిసే సంవహన వర్షపాతానికి కారణమైన పవనాలు ఏంటండి? పశ్చిమ పవనాలు, ధ్రువ పవనాలు, తూర్పు పవనాలు, వ్యాపార పవనాలు. ఏ పవనాలండి? ఇవి కూడా వ్యాపార పవనాలే. ఎందుకని అంటే ఇవి భూమధ్యరేఖ వద్ద ఇవన్నీ కూడా ఏమవుతుందండి, ఆయన రేఖ అధికపీడన ప్రాంతం నుంచి భూమధ్యరేఖ అల్పపీడన ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ మనకి ఏమవుతుందండి, ఇవి తూర్పు తీరం నుండి ఖండాల మీదకి ప్రవేశించిన తర్వాత ఇక్కడ భూమధ్యరేఖ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యధిక ఉష్ణోగ్రత వలన నీరు ఎక్కువగా ఆవిరైపోయి మేఘాలుగా ఏర్పడటం. ఈ మేఘాలు ఏర్పడినప్పుడు ఈ మేఘాలకు తోడు ఈ పవనాలు వచ్చి చేరటంతో అక్కడ ఎక్కువ ఆర్ద్రత అనేది, నీటి ఆవిరి అనేది వాతావరణంలోకి చేరి మనకి సాయంత్రం సమయానికల్లా కూడా వర్షం సంభవిస్తుంది. అందుకనే భూమధ్య రేఖా ప్రాంతంలో ప్రతిరోజు సాయంత్ర సమయాలకు వర్షం పడుతుంది. అలా పడటానికి ఒకానొక ప్రధాన కారణం ఏంటంటే వ్యాపార పవనాలు. వాస్తవంగా భూమధ్య రేఖా ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది, నీరు ఆవిరవుతుంది, నీరు ఆవిరైంది కూడా మేఘావృతమై ఉంటుంది. ఆ మేఘాలు ఈ యొక్క వ్యాపార పవనాలు రెండు కూడా అంటే ఉత్తరార్ధగోళం నుంచి వచ్చేటటువంటి ఈశాన్య వ్యాపార పవనాలు, దక్షిణార్ధగోళం నుంచి వచ్చేటువంటి ఆగ్నేయ వ్యాపార పవనాలు రెండూ కలవటం వల్ల అక్కడ మేఘావృతం ఎక్కువైపోయి మనకి ఆర్ద్రత పెరిగి వాతావరణంలో ద్రవీభవనం అనేది జరుగుతుంది. అందుకని ప్రతిరోజు సాయంత్రం వర్షం సంభవిస్తుంది భూమధ్యరేఖ ప్రాంతంలో. ఓకే.